హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వీడియో అయితే ఛానల్ నేమ్ అప్డేట్ చేశానండి. దానికోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కేక్ కూడా చేశాను. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చూసే చూసారు కదండి, ఛానల్ నేమ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక టీ పాట్ తీసుకున్నాను. ఇది మైక్రోవేవ్ సేఫ్, అందుకని చెప్పి ఇందులో చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. అరకప్పు పెరుగు వేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసుకున్నాను. ఇక్కడ నా దగ్గర బీటర్ కూడా లేదండి, అలాగే కేక్ టిన్ కూడా లేదు. ఈ ఆయిల్ పెరుగు బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులోని 2 కప్స్ వరకు మైదా వేసుకున్నాను. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, ఇంకా 1 కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకున్నాను. 2 కప్స్ మైదాకి 1 కప్పు షుగర్ పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్. ఇంకా మీకు షుగర్ ఎక్కువగా తినాలి అని అనుకుంటే ఒక 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. కాకపోతే 2 కప్స్కి 1 కప్ షుగర్ పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని స్ట్రెయిన్ చేసేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1.25 కప్పు వరకు నాకైతే మిల్క్ పడింది. కొద్దిగా యాడ్ చేసుకుంటూ నేను ఈ బ్యాటర్ని అనేది మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంగ్రీడియంటు కూడా రూమ్ టెంపరేచర్లోవే తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో తీసుకుంటేనే కేక్ అనేది ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. బ్రేక్స్ అనేవి రాకుండా ఉంటాయంట అని ఎందుకు అంటున్నానంటే నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను. సో అందుకనే చెప్తున్నాను. అలాగే ఇక్కడ 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోని ఈ బ్యాటర్ని వేసేసుకున్నాను. నేను ఈ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడే ఓవెన్ని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. తర్వాత 30 మినిట్స్ బేక్ చేసుకున్నాను. 30 మినిట్స్ తర్వాత చల్లగా అవ్వడానికి కొంతసేపు పక్కన పెట్టాను. చల్లగా అయిన తర్వాత చూసారు కదా, కేక్ అనేది చక్కగా వచ్చింది. సైడ్స్ కొంచెం డీమౌల్డ్ చేసుకున్నాను, స్క్రాప్ చేసి ఈ విధంగా డీమౌల్డ్ చేసుకున్నాను. బటర్ పేపర్ వేయడం వలన మనకి లోవర్ పార్ట్ అనేది ఫ్లాట్గా వస్తుంది, ఈజీగా డీమౌల్డ్ కూడా అవుతుంది. చూసారు కదా, కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు దీనిని 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అదే. దీన్ని 3 పార్ట్స్గా కట్ చేసుకుంటే సరిపోయి ఉండేది. ఇప్పుడు ఈ లోవర్ పార్ట్ అనేది నేను పక్కన పెట్టుకున్నాను. ఈ పైన పార్ట్ ఉంటుంది కదా, అన్ఈక్వల్గా ఉంటుంది. దాన్ని ఏం చేశానంటే కట్ చేసేటప్పుడు నాకు అనేది అది విడిపోయింది. సో మీరు ముందే లేయర్స్లా కట్ చేసేటప్పుడు 3 లేయర్స్ ఈక్వల్గా ఉండేటట్టు చేసుకుంటే బాగా వస్తుంది. అయినా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, కొంచెం ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మిడిల్ పార్ట్ అనేది నేను ఇక్కడ పెట్టుకొని విప్డ్ క్రీమ్ అనేది నాకు ఇక్కడ రెడీమేడ్గా దొరికింది. నేను అది యూస్ చేస్తున్నాను. దాన్ని ప్లేట్ పైన వేసి కొంచెం విప్డ్ క్రీమ్ పెట్టుకొని లేయర్స్ లాగా ఈ విధంగా పెట్టుకున్నాను. అక్కడ పీసెస్లా ఉంది కదా, అది అప్పర్ పార్ట్ అనేది తీసేటప్పుడు బ్రేక్ అయిపోయింది. సో మనం ఎలాగ అన్నీ మిక్స్ చేసి పెడతాం కాబట్టి నేను అలా ముక్కలుగా ఉన్నప్పుడే పెట్టి క్రీమ్ పెట్టేసుకున్నాను. నాకు వచ్చినట్టుగా నా దగ్గర ఉన్న వాటితోనే ఈ విధంగా ట్రై చేశానండి.
విప్పింగ్ క్రీమ్‌ని ఈక్వల్‌గా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! సైడ్స్‌కి కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న కట్లరీతోనే. ఈవెన్ నా దగ్గర దాన్నేమంటారు టర్న్ టేబుల్ కూడా లేదు. చేత్తోనే తిప్పుకుంటూ ప్లేట్‌లోనే ఈవెన్‌గా నాకు వచ్చినట్టుగా విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేశాను. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని ప్లేట్‌ని సైడ్స్ కూడా నేను నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. అక్కడ సైడ్స్‌కి ఉన్న క్రీమ్ అది మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న పాలిథిన్ కవర్‌లోని ఆ విప్పింగ్ క్రీమ్‌లోనే కొద్దిగా కోకో పౌడర్ వేసి నాకు వచ్చినట్టుగా డెకరేషన్ చేశానిక్కడ. నా దగ్గర కొన్ని చాకో చిప్స్ కూడా ఉన్నాయి. అవి ఇలా పైన వేస్తున్నాను. పైన ఇంకా సైడ్స్‌కి కూడా డెకరేట్ చేశాను. ఇలా చేసిన తర్వాత క్రీమ్ అంటున్నాను. ఈ కేక్‌ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. కొద్దిగా సెట్ అవ్వడం కోసం అని చెప్పి. ఒక 1 ½ అవర్ తర్వాత నేను బయటకి తీశాను. క్రీమ్ అంతా కూడా బాగా సెట్ అయ్యింది. ఇక్కడొచ్చేసి నేను ఇంకా కట్ చేసుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో నాకు చెప్పండి. న్యూ ఇయర్‌కి, క్రిస్మస్‌కి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసేయొచ్చు. అండ్ అలాగే కేక్ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. See you in next video. Bye bye. Please don't forget to subscribe and like.